మంగళగిరికి చెందిన సిహెచ్వి రాధాకృష్ణ ఉపాధ్యాయునిగా రిటైర్డ్ అయిన సందర్భంగా శుక్రవారం పెనుమాక జడ్పీహెచ్ఎస్లో ప్రస్తుత విద్యార్థులు, పూర్వ విద్యార్థులు అభినందన సత్కార కార్యక్రమం నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని పెనుమాకలో వందే మాతరం జిల్లా పరిషత్ హైస్కూల్లో సైన్స్ మాస్టర్గా విధులు నిర్వహిస్తున్న సిహెచ్వి రాధాకృష్ణ తాజాగా ఉద్యోగ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఓల్డ్ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో శుక్రవారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. వివిధ రంగాలకు చెందిన పలువురు రాధాకృష్ణని పూలమాలలు, శాలువాలతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ చేసిన సేవలను కొనియాడారు. క్రమశిక్షణతో స్నేహపూర్వకంగా మెదిలి అందరి మన్ననలను పొందారని అన్నారు. ఉద్యోగ విరమణ అనేది అనివార్యమని, ప్రతి ఒక్కరూ పదవీ విరమణ పొందుతారని, వారి భావి జీవితం సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ, కళ్లం రాజశేఖరరెడ్డి, కొల్లి శేషు, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షులు యు రాజశేఖర్, డాక్టర్ చిలక వెంకట్రావు, ప్రగడ రాజశేఖర్, ఓల్డ్ స్టూడెంట్స్ మర్రెడ్డి రామకృష్ణారెడ్డి, ఎం జ్యోతి, కె అశోక్, కె ఇందిరా, చక్కా సతీష్, ఎంఈఓలు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయుల సమక్షంలో ఆయన గత నెల 31న రిటైర్ అవగా ఈరోజు మేము ఒక గ్రూప్గా క్రియేట్ చేసి పూర్వ విద్యార్థి అందరం జడ్పీహెచ్ఎస్ నిడమర్రు, మేము వచ్చేసి జడ్పీ హై స్కూల్ నిడమర్రు 1997-98 బ్యాచ్ మాది. నన్ను ఆయన ఆప్యాయంగా కిట్టు అని పిలిచేవాళ్ళు. ఆయన చిన్నప్పటి నుంచి నేను 2003-2004లో హై స్కూల్లో జాయిన్ అయిన దగ్గర నుంచి ఆయన గత 33 ఇయర్స్గా నాకు చాలా బాగా పరిచయం ఉన్న వ్యక్తి. అతను మాకు అప్పుడు మ్యాథ్స్ టీచ్ చేశారు. మేమందరం కలిపి ఒక గ్రూప్గా ఫామ్ చేసి ఈయన రిటైర్మెంట్ కార్యక్రమాన్ని మేము ఒక 160 మెంబర్స్ జడ్పీహెచ్ఎస్ నిడమర్ నుంచి గ్రూప్గా ఫామ్ అయ్యి మేము ఈ కార్యక్రమాన్ని ఇట్లా జరుపుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మా గురువు గారికి ఇదొక గౌరవంగా భావిస్తే ఇలాంటివి కార్యక్రమాలు మిగతా స్టూడెంట్స్ కూడా వాళ్ళ ఉపాధ్యాయులకి గౌరవంగా భావించుకొని ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ అది 2005-2008 బ్యాచ్. ఈరోజు నిడమర్రు మరియు పెనమాక పూర్వ విద్యార్థులందరూ కలిసి రాధాకృష్ణ సార్ గారి అభినందన సభ మరియు సన్మానోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. రాధాకృష్ణ సార్ మాకు చాలా స్ఫూర్తిదాయకం. ఉన్నత విద్యను అభ్యసించడంలో ఈరోజు ఈ కార్యక్రమానికి పూర్వ విద్యార్థులు అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. వందే మాతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెనుమా గ్రామంలో ఇక్కడ పనిచేసిన చింతపల్లి రాధాకృష్ణ మాస్టర్ గారు మొన్న జూలై 31వ తేదీ పదవీ విరమణ చేయటం, ఆయన పదవీ విరమణ మహోత్సవాన్ని పూర్వ విద్యార్థులందరూ జడ్పీ హై స్కూల్ నిడమర్రు కానీ, జడ్పీ హై స్కూల్ పెనుమాక, నిర్మలా కాన్వెంట్ స్కూల్ పూర్వ విద్యార్థులు అందరూ కలిసి ఆయన పదవీ విరమణ మహోత్సవం చేయటం ఎంతో సుపరిమాణం. సాధారణంగా ఒక డిపార్ట్మెంట్ ఉద్యోగి ఎవరన్నా పదవీ విరమణ చేస్తే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు, లేదంటే ఆ వ్యక్తి మామూలుగా వచ్చిన వాళ్ళకి భోజనం ఏర్పాట్లు అవి చేస్తారు. కానీ ఇక్కడ మాస్టర్ గారు నేర్పించిన క్రమశిక్షణ వల్ల కానీ వాళ్ళందరూ కూడా ఎంతో ఉన్నత స్థానాలకు వెళ్ళటం, కాబట్టి పూర్వ విద్యార్థులందరూ మనమే ఆయన మహోత్సవం చేయాలని వాళ్ళు నిర్ణయించుకోవటం, దానిలో భాగంగా ఈరోజు పెనుమా గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఉదయం నుంచి కూడా ఎంతోమంది యూటీఎఫ్ నాయకులు కానీ, వీళ్ళ పూర్వ విద్యార్థులు డాక్టర్లు కానీ, డాక్టర్ ఒక ఆయన అటెండ్ అయ్యారు, అట్లాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్న వ్యక్తులు హాజరయ్యారు. ఈ విధంగా ఎంతోమంది హాజరవటం దీన్ని ఎంతో ఆనందదాయకంగా కూడా జరిగింది. ఈరోజు మా మ్యాథమెటిక్స్ లెక్చరర్ టీచర్ రాధాకృష్ణ గారి పదవీ విరమణ సందర్భంగా మాట్లాడుతున్నాం. సో నేను 2002 బ్యాచ్ నిడమర్రు మా జడ్పీ హై స్కూల్. సో మాకు 6th to 7th టీచ్ చేశారు మ్యాథమెటిక్స్ సారు. సో మ్యాథమెటిక్స్ అంటే ఒక మామూలుగా ఎవరికైనా గుర్తుకొచ్చేది లెక్కలని, బట్ మాకు మ్యాథమెటిక్స్ అంటే గుర్తుకొచ్చేది రాధాకృష్ణ గారు. సో ఎంతోమందికి లైఫ్లో ఉపయోగపడేది మ్యాథమెటిక్సే. ఏ సబ్జెక్ట్ ఉన్నా కానీ మన మ్యాథమెటిక్స్ ఉంటే చాలు, మనకి ఇంకా ఏం అవసరం లేదు. సో ఆటోమేటిక్గా మ్యాథమెటిక్స్లో బాగా ఇంప్రూవ్ అయిన వాళ్ళు వాళ్ళ లైఫ్లో సెటిల్ అవుతారు. సో సార్ ఇచ్చే ఆ స్టైలు, ఆ మ్యాథమెటిక్స్ చెప్పే స్టైల్ ఎలా ఉంటుందంటే నో నీడ్ టు ప్రాక్టీస్, ఇంటికి వెళ్ళి హోంవర్క్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, ఎగ్జామ్స్ అప్పుడు చదవాలి, ఇదంతా ఏముండదు. సో డైరెక్ట్గా మనం ఎగ్జామ్కి వెళ్ళిపోయి ఆన్సర్స్ రాయొచ్చు, ఆ రేంజ్లో ఆయన చేస్తారు. సో లైక్ బోర్డు మీద రాసేసినట్టుగా కాకుండా ప్రతిదీ చాలా క్యాలిక్యులేటెడ్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు.
సో సార్ గురించి చెప్పాలంటే ఈవెన్ ఇప్పుడు సార్ 30-40 ఇయర్స్ నుంచి టీచ్ చేస్తే అన్ని బ్యాచ్ల వాళ్ళ పేర్లు సర్నేమ్తో సహా సార్ చెప్పగలరు. ఈవెన్ నేనైనా సరే ఎప్పుడైనా కనబడితే హాయ్ అశోక్ అనకుండా అశోక్ కుమార్ కోరాకిలా సర్నేమ్తో సహా చెప్తారు. సార్కి అంత మెమరీ పవర్ ఉంది. అలాగే రాధాకృష్ణ గారితో పాటు సుదీర్ఘకాలం కలిసి పనిచేశాను. 2002 నుంచి ఈ రోజు వరకు అనేక పాఠశాలల్లో నిడమర్రు, పెనుమాక, తెనాలి, తుళ్ళూరు ఈ పాఠశాలలన్నింటిలోనూ కలిసి పనిచేశాము. అట్లాగే నా మిత్రుడు మరి మొన్న 31వ తారీఖు పదవీ విరమణ చెందారు. అయితే మా మిత్రుడికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏమిటంటే ప్రతిదాన్ని హాస్య చతురతతో అర్థమయ్యేటట్లు చెప్పడమే కాకుండా సందర్భోచితంగా జోకులు వేస్తూ పిల్లల్ని నవ్విస్తూ వాళ్ళని సబ్జెక్ట్ వైపు అట్రాక్ట్ చేయటం, అట్లాగే డిసిప్లిన్డ్గా ఉంచటం ఇది తనకు ఉన్నటువంటి ప్రత్యేకతలు. అలాగే ఉపాధ్యాయుల్లో కూడా మా అందరితో కలివిడిగా ఉండటము, అందరినీ కలిపేదానికి ప్రయత్నం చేయటము ఇది మరొక ప్రత్యేకత. అలాగే మరి మేము ఆర్గనైజేషన్గా యూటీఎఫ్గా పనిచేసేటటువంటి అన్ని కార్యకలాపాల్లో మాతో పాటు కలిసిమెలిసి ఉండడం అనేటటువంటిది ఈ కారణాల రీత్యానే ఆయన ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాడు. ఈరోజు మా దగ్గర చదువుకున్న పిల్లలే మాకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది చాలా సంతోషంగా ఉంది. గారు స్టూడెంట్స్, ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కలిసి రాధాకృష్ణ మాస్టర్ గారి పదవీ విరమణ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా చేశారు. దీనికి అందరూ వచ్చి చాలా సపోర్ట్గా ఉన్నారు. మాస్టర్ గారు స్టూడెంట్స్ అందరితో చాలా కలివిడిగా ఉండడం, పిల్లలందరినీ మంచిగా మోటివేట్ చేయడం, వీళ్ళు లైఫ్లో ఎదగాలని చెప్పి చిన్నప్పటి నుంచే మంచిగా పాఠాలు టీచ్ చేసేవాళ్ళు. పిల్లలందరికీ చాలా ఇన్స్పైర్గా ఉండేవాళ్ళు. అందరినీ చాలా బాగా చూసుకునేవాళ్ళు. వారి రిటైర్మెంట్ తర్వాత వాళ్ళు హ్యాపీగా ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ఈ రోజున మా ఓల్డ్ స్టూడెంట్లు అంటే దాదాపు నేను 1991 నుంచి 2026 దాకా దాదాపు 3.5 దశాబ్దాలు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను. మొట్టమొదటిగా నిడమర్రు హై స్కూలు, తర్వాత మొట్టమొదటిగా నిర్మలా హై స్కూలు, ఆ తర్వాత నిడమర్రు హై స్కూల్లో, ఆ తర్వాత పెనుమాక హై స్కూల్లో, మళ్ళీ తుళ్ళూరు హై స్కూల్లో, ఆ తర్వాత మొన్న పెనుమాక హై స్కూల్లో 2023 నుంచి 2026 దాకా పెనుమాక హై స్కూల్లో రిటైర్ అయ్యాను. ఈ 3.5 దశాబ్దాల్లో నేను నేర్చుకుంది ఏంటంటే ఏ ఒక్క స్టూడెంట్ కూడా క్లాసు బోరు ఫీల్ కాకుండా చక్కగా నా పాఠాలు వినాలి అనే ఒక కాంక్షతో, ఒక చిత్తశుద్ధితో నేను 3.5 దశాబ్దాలు పనిచేశాను. దీనికి కారణం ఏంటంటే మా నాన్నగారు కూడా ఉపాధ్యాయుడు. ఆయన చెప్పే పాఠాలు వింటూ ఆయన స్కూల్లో ఎలా చెబుతున్నారో అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటూ నేను కూడా ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించాలని నేను ఈ రకంగా డిసైడ్ అయ్యి గవర్నమెంట్ ఉద్యోగం రాకముందు 1.5 year 1 సంవత్సరంన్నర నిర్మలా హై స్కూల్లో నేను ఉపాధ్యాయుడిగా పనిచేశాను. ఆ తర్వాత ప్రమోషన్ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన తర్వాత, ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తర్వాత నిడమర్రు హై స్కూల్లో ముందుగా ఎస్జిటి మ్యాథ్స్గా చేరాను. అక్కడ ఆ క్రమంలో మ్యాథమెటిక్స్ పిల్లలకి చాలా కష్టంగా అనిపిస్తుంటే నాదైన శైలిలో చక్కగా పిల్లలకి గణితం పట్ల ఉన్న భయాన్ని తొలగించాను. ఆ క్రమంలో వాళ్ళకి ఏం జరిగిందంటే వాళ్ళు పై క్లాసులకు వెళ్ళే కొద్దీ గణితం అనేది ఒక ఆ భయాన్ని పోగొట్టుకుని చక్కగా చాలామంది ఆ రోజుల్లో చెప్పేవాళ్ళు, లెక్కల్లో మాకు ఇంటర్మీడియట్లో 150కి 150 అండి అని వాళ్ళు చెప్తుంటే దీనికి కారణం మీ చెప్పే శైలి అండి, మీ లెక్కలంటే భయం పోగొట్టారు అని నాకు చాలాసార్లు అన్నారు. అదే క్రమంలో నాకు ప్రమోషన్ మీద పెనుమాక హై స్కూల్లో 13 ఏళ్ళు నిడమర్రులో పనిచేసిన తర్వాత పెనుమాక హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్గా జాయిన్ అయ్యాను. ఆ క్రమంలో జరిగింది ఏంటంటే ఫిజిక్స్ అనేది చాలా కష్టమైన సబ్జెక్ట్. ఆ ఫిజిక్స్ చెప్పడం అనేది ఒక క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం అనేది చాలా కష్టం. అప్పటికప్పుడు క్లాస్ రూమ్లో ఏవైతే ఉన్నాయో అక్కడికక్కడే కొన్ని పరికరాలు సంపాదించి టీఎల్ఎం అంటారు, ఆ సబ్జెక్ట్తో నేను ఫిజిక్స్ అనేది భయాన్ని కూడా పోగొట్టాను. ఇటు పక్కన ఒక రకంగా మ్యాథమెటిక్స్ సబ్జెక్టు, ఒక రకంగా ఒకవైపు ఫిజిక్స్ సబ్జెక్టు ప్యారలర్గా బోధిస్తూ నేను ఫిజిక్స్లో చక్కగా వాళ్ళకి ఏమాత్రం పిల్లలు విసుగు చెందకుండా చక్కగా పాఠాలు నేర్పాను. అదే క్రమంలో తుళ్ళూరు వెళ్ళాను. 2015 నుంచి 2023 దాకా తుళ్ళూరు హై స్కూల్లో కూడా చేశాను.
తర్వాత 2023 నుంచి 26లో ఈ రోజున రిటర్న్ అయిన సందర్భంలో ఒక ప్రత్యేకమైన కానుక నాకు ఓల్డ్ స్టూడెంట్లు అందించారు. దాదాపు 13 బ్యాచీల స్టూడెంట్లు. నాకు తెలిసి చరిత్రలో మరి ఇది మొదటిసారేమో, నేను ఎక్కడైతే చూడలేదు. ఆ 13 బ్యాచీల స్టూడెంట్లు కూడా వాళ్ళందరూ ఎంత వేసుకున్నారో నాకైతే చెప్పలేదు, కానీ వాళ్ళే అభినందన సభ ఏర్పాటు చేశారు. ఒక ఉపాధ్యాయుడిగా మీరు మాకు